హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ప్రజ్ఞ అండి. సో ప్రజ్ఞకు సంబంధించిన బిట్స్ చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియో ఒకవేళ మీకు స్పీడ్ అనిపిస్తే మీరు స్పీడ్ని తగ్గించుకొని స్లోగా చూడొచ్చండి. సో ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకొని రాసుకోవచ్చు. సో మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వారి కోసం నేను వీడియోస్ని కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేస్తున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు గమనించండి. ఎవరికైతే ఎగ్జామ్స్ ఇప్పుడు ముందుగా ఉన్నాయో వాళ్ళ కోసం నేను షార్ట్స్ కూడా చేస్తున్నాను. చిన్న చిన్న టాపిక్స్ అయితే మీ షార్ట్స్ రూపంలో అందిస్తాను. సో లెంతీ వీడియోస్ అయితే లెంతీ టాపిక్ ఉంటే మీకు వీడియోస్ ద్వారా ఇస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మనం బిట్సే చూద్దాం. బిట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఒకవేళ నేను చదివి ఉంటే మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఎంత స్పీడప్ మనం చేస్తే వీడియోస్ అంత తొందరగా మీకు రీచ్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయడం కూడా వీలవుతుందని నేను నమ్ముతున్నాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వైయక్తిక భేదాలను గూర్చి జాన్ డ్యూయి యొక్క అభిప్రాయం క్రింది వానిలో. ఆన్సర్: విద్యార్థుల్లోని వైయక్తిక భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలన దేశం పురోగమిస్తుంది. సెకండ్ క్వశ్చన్ వైయక్తిక భేదాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు గాల్టన్. థర్డ్ క్వశ్చన్ 1883లో ప్రచురితమైన గాల్టన్ రాసిన వైయక్తిక భేదాలపై మొదటి శాస్త్రీయ రచన వచ్చేసి ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ గ్రంథ రచయిత వచ్చేసి మెకిన్ కార్టిల్. సో మీరు కీవర్డ్ లాగా పెట్టుకోండి. మెంటల్ ఎం తోటి, మెజర్మెంట్ ఎం తోటి. సో ఆన్సర్ ఆల్సో మెకిన్ ఫర్ ఎం తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా కీవర్డ్ పెట్టుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ రాహుల్కు పోలీస్ ఆఫీసర్ కావాలనే అభిరుచి అధికంగా ఉంది, కానీ అందుకు సరిపడా ఎత్తు ఇతర శారీరక కొలతలు సరిపోవడం లేదు. సో దీనికి కారణం వచ్చేసి అంతర్ వ్యక్తి విభేదాలు. సిక్స్త్ క్వశ్చన్ వివిధ వ్యక్తుల మధ్య సహజ సామర్థ్యం, సృజనాత్మకత మొదలగు అంశాల మధ్య భేదాలుంటే అవి అంతర్వ్యక్తి విభేదాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి. సో ఆన్సర్ సమైక్య ఆలోచన అధికం. నా ఎయిత్ క్వశ్చన్ ప్రజ్ఞ సృజనాత్మకతలకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి. సో సృజనాత్మకత ఎక్కువగా ఉంటే ప్రజ్ఞ ఎక్కువగా ఉండాలని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ తారాండైక్ సూచించిన 3 ప్రజ్ఞలలో లేనిది ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిని వేరుపరిచి ప్రత్యేకంగా చూపునది అతని సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకే నియంత్రిత సన్నివేశంలో శిక్షణ పొందినప్పటికీ విజయ్ రాహుల్ కంటే వేగంగాను ఖచ్చితత్వంతోనూ మల్టీమీడియాలో డిజైన్లు గీయగలడు. దీనికి గల కారణం వచ్చేసి విజయ్లో గల సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్ నిహాల్ మానసిక సామర్థ్యాలను పరీక్షించినప్పుడు అతను ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్నమైన 2 వస్తువుల మధ్య పోలికలను తెలుపగలుగుతున్నాడు. అతనికి గల ఈ సామర్థ్యం సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. ప్రజ్ఞను మాపన చేయలేము, కేవలం అంచనా వేయగలం. సో ఇది సరికానిది. సో మీ ఎగ్జామ్లో సరికానిది, సరైనది అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు గమనించండి. ఓకే, సో తొందరపడి ఆన్సర్ టిక్ చేయకండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రీచెక్ చేసుకోవచ్చు. మార్క్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ తారాండైక్ రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష CAVD. నెక్స్ట్ ఈ క్రింది సిద్ధాంతాలను జతపరచండి. సో ఏకకారక సిద్ధాంతం వచ్చేసి D అండి, ఇది Bనే. ఓకే, నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతం వచ్చేసి స్పియర్మెన్. బహుకారక సిద్ధాంతం వచ్చేసి తారాండైక్. సామూహిక కారక సిద్ధాంతం వచ్చేసి థర్స్టన్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం వచ్చేసి గిల్ఫర్డ్. 16th మానసిక వయస్సు భావనను ప్రతిపాదించినది మరియు సమర్థించినది వరుసగా బీనే మరియు సైమన్.
నెక్స్ట్ 17th క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని వీరికి పేరు, బీనేకి. 18th వన్, మొదటి ప్రజ్ఞా పరీక్ష బీనే సైమన్ స్కిల్ ఏ భాషలో వెలువడింది? ఫ్రెంచ్ భాషలో వెలువడింది. 19th, ఆంగ్లంలో మరియు అమెరికాలో విడుదలైన మొదటి ప్రజ్ఞా పరీక్ష స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్. 20th క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది స్టెర్న్. 21 క్వశ్చన్, మొదటిసారిగా ప్రజ్ఞాలబ్ధి భావనను ఏ ప్రజ్ఞా పరీక్షలో ఉపయోగించారు? స్టాన్ఫర్డ్ బీనే స్కేల్లో. నెక్స్ట్ క్వశ్చన్, WISCని విస్తరించండి. సో వెజ్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్, WAISను విస్తరించండి. సో వెజ్లర్స్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక వయస్సు భావనను ఉపయోగించిన తొలి ప్రజ్ఞా పరీక్ష వచ్చేసి బీనే సైమన్ స్కేల్. ప్రజ్ఞాలబ్ధి గల సూత్రం MA/CA × 100. 26th క్వశ్చన్, ఆల్ఫ్రెడ్ బీనే ఏ దేశస్థుడు? ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ దేశస్థుడు అండి. ఈ కింది వాళ్ళు కల్చర్ ఫ్రీ టెస్ట్కు ఉదాహరణ RSPM. 28th క్వశ్చన్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథకర్త థాండెక్. 29th క్వశ్చన్, ఈ కింది వాళ్ళు తప్పుగా జతపరిచినది గుర్తి. టెర్మన్ రష్యా, ఇది తప్పుగా జతపరచబడింది. 30th క్వశ్చన్, ఒక 9 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగితే అది అతని ప్రజ్ఞాలబ్ధి. 88.8. నెక్స్ట్ క్వశ్చన్, భారతి వయసు 19 సంవత్సరాలు 17 సంవత్సరాల విద్యార్థికి నిర్దేశించిన అంశాన్ని మాత్రం పూర్తి చేయగలిగితే ఆమె ప్రజ్ఞాలబ్ధి ఎంత? 89.4 అండి. 32 క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి క్రింది వానిలో సరికానిది. సో ఆన్సర్, శారీరక వయసు ఎక్కువైన కొలది వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి తగ్గుతుంది. 33 క్వశ్చన్, వయసు పెరిగిన కొద్దీ వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి మార్పు ఉండదు. 34 క్వశ్చన్, మొదట రూపొందించబడిన సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఆర్మీ ఆల్ఫా టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వెప్లర్ తను రూపొందించిన మొదటి ప్రజ్ఞా పరీక్షకి వీరికి ఉద్దేశించబడినది వయోజనులు. 36 క్వశ్చన్, సాధారణంగా మానసిక వయసు ఈ వయసుల మధ్య నిలిచిపోతుంది అని భావించడం జరుగుతుంది. సో 16 to 20 years వారికి. 37 క్వశ్చన్, అశాబ్దిక పరీక్షలను ఇలా కూడా అనవచ్చు, నిష్పాదక పరీక్షలు. 38 క్వశ్చన్, ఈ కింది వానిలో జంతువులలో కనిపించనిది వచ్చేసి అమూర్త ప్రజ్ఞ. 39 క్వశ్చన్, సంస్కృతి ప్రభావం లేని ప్రజ్ఞా పరీక్షలను అభివృద్ధి పరిచినది కాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ను ప్రవేశపెట్టినది కాటిల్. ఏ ప్రజ్ఞా పరీక్షలను రూపాంతరం చెందించడం వల్ల బాటియా ప్రజ్ఞామాపని ఏర్పడింది? వెప్లర్ నిష్పాదన ప్రజ్ఞామాపని. 42 క్వశ్చన్, బాటియా ప్రజ్ఞామాపని వీరికి ఉద్దేశించబడినది గ్రామీణ నిరక్షరాస్యులకి. 43 క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా టెస్ట్ లక్షణాలు వచ్చేసి సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష అండి. 44 బాటియా ప్రజ్ఞామాపని లక్షణాలు వచ్చేసి వ్యక్తిగత అశాబ్దిక నిష్పాదన వేగ పరీక్ష. సో ఆర్మీ ఆల్ఫాబెట్ లక్షణాలు, బాటియా ప్రజ్ఞామాపన లక్షణాలు ఒకసారి చూడండి. 45 క్వశ్చన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ రూపకర్త వచ్చేసి డాక్టర్ RP శ్రీవాస్తవ. 46 క్వశ్చన్ వచ్చేసి ఆర్మీ బీటా టెస్ట్ లక్షణాలు వచ్చేసి సామూహిక శాబ్దిక నిష్పాదన వేగ పరీక్ష. నెక్స్ట్, ఈ కింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఆన్సర్, ప్రజ్ఞా పరీక్షలు వ్యక్తిగత వైయక్తిక భేదాలను మాపనం చేస్తాయి. సహజ సామర్థ్య పరీక్షలు వ్యక్తిగత భేదాలను మాపనం చేస్తాయి. థర్డ్, సృజనాత్మకత పరీక్షలు విభిన్న ఆలోచన సరళిని మాపనం చేస్తాయి. ఇవన్నీ కరెక్టే అండి. సో 48 క్వశ్చన్, బాటియా ప్రజ్ఞామాపనలో ఉన్న ఉప పరీక్షల సంఖ్య వచ్చేసి 5. 49 క్వశ్చన్, ఈ ప్రజ్ఞా పరీక్షలో సమస్య చిత్రాలు సులభం నుండి కఠినం వైపు అమర్చబడి ఉండి వాటిని పూర్తి చేయడంలో తర్ఫీదునిచ్చే విధంగా అమర్చారు, RSPM. సో 50th క్వశ్చన్, భారతదేశంలో ప్రజ్ఞా పరీక్షలను మొదటిసారిగా ప్రామాణీకరించుటకు కృషి చేసినది డాక్టర్ CH రైస్. సో ఇవన్నీ 50 క్వశ్చన్. సో మిగిలిన క్వశ్చన్స్ మనం మరొక వీడియోలో చూద్దాం. సో నేను చిన్న టాపిక్స్ అయితే షార్ట్స్ రూపంలో మీకు అందిస్తాను. సో అది కూడా మీరు స్లో చేస్తూ చూడండి. వీడియో కూడా ఒకవేళ మీకు లెంతీగా అనిపించిన, స్పీడ్గా అనిపించిన
వీడియోని స్లో చేస్తూ చూడొచ్చు. ఓకే, నా వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు అది ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది, ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహం పెరుగుతుందండి. సో నాకు కూడా సపోర్టివ్గా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.